హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్‌లోలా చికెన్ దమ్ బిర్యానీ రెసిపీనైతే చూపించబోతున్నానండి. ఈ బిర్యానీ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నట్టయితే సేమ్ రెస్టారెంట్‌లో తిన్న బిర్యానీలా ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే ఈ బిర్యానీలోకి మంచి కాంబినేషన్ అయిన చికెన్ గ్రేవీనైతే చూపించబోతున్నానండి. నిజం చెప్పాలంటే ఈ బిర్యానీకి ఈ గ్రేవీ కూడా అవసరం లేదండి. అంత పర్ఫెక్ట్ గా క్రీమీ టెక్స్చర్ తో అయితే ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ టేస్టీ చికెన్ బిర్యానీని కరెక్ట్ కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ బిర్యానీ కోసమని ఇక్కడ నేను 2.5 గ్లాసుల వరకు బాసుమతి రైస్ అయితే తీసుకున్నానండి. కొలతల్లో చెప్పాలంటే కరెక్ట్ గా 650 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఈ రైస్ లోకి నీళ్లను పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక మళ్ళీ నీళ్లను పోసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ బాసుమతి రైస్ ని కరెక్ట్ గా బిర్యానీ స్టార్ట్ చేసే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా రైస్ ని నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలోకి 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ ని బిర్యానీలోకి తప్పకుండా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి చికెన్ ముక్కలను అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను బిర్యానీ కోసమని 1 kg ముక్కలను అయితే తీసుకున్నాను. 1 kg చికెన్ లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 4 టీ స్పూన్ వరకు హైదరాబాద్ బిర్యానీ మసాలా పౌడర్ అండ్ టేస్ట్ కు సరిపడా సాల్ట్ వేసేసుకోండి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లిని అండ్ పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ లా చేసి వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, ముందుగానే ఫ్రై చేసుకున్న సగం ఆనియన్స్, అలాగే ఇందులోకి ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్, కొద్దిగా లెమన్ జ్యూస్ ని వేసేసుకొని ఈ మసాలాలంతా చికెన్ ముక్కలకి పట్టేలా మసాజ్ చేసుకోవాలండి. కనీసం ఒక 2-3 నిమిషాల పాటైనా ఈ ముక్కలకి మసాలాలు పట్టేలా మసాజ్ అయితే చేసుకోండి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఈ స్పైసెస్ అంతా పట్టి చికెన్ ముక్కలకి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. ఫస్ట్ ఇలా చికెన్ ముక్కల్ని ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అంతా వేసేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్ వరకు పుల్లని పెరుగును కూడా వేసేసుకోవాలండి. ఇలా అన్ని స్పైసెస్ ని వేసుకున్నాక చికెన్ ముక్కలకి ఈ మసాలాలంతా పట్టేలా మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. మసాజ్ చేసుకున్న ఈ చికెన్ ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ మ్యారినేట్ అయ్యే లోపు ఈ బిర్యానీలోకి చికెన్ గ్రేవీని అయితే రెడీ చేసుకుందాం. గ్రేవీ కోసమని ఒక మిక్సీ జార్ లోకి ఆనియన్స్, టమాటోస్, కొన్ని పచ్చిమిర్చి, అలాగే ముందుగా నానబెట్టుకున్న కొన్ని జీడిపప్పులు, కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనాను కూడా వేసేసుకొని వీటిని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక కడాయిలోకి 2 టీ స్పూన్ వరకు ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొద్దిగా సాజీరా, ఒక బిర్యానీ ఆకు అండ్ 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. తరువాత ఇందులోకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. అలాగే టేస్ట్ కు సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసి ఒక 2-3 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలండి. గ్రేవీని చికెన్ వేయకుండా కూడా సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఈ చికెన్ అయితే కుక్ చేసుకుందాం. కొద్దిసేపు చికెన్ ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకుందాం. అలాగే ఇందులోకి కొద్దిగా పెరుగు వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. గ్రేవీలోకి పెరుగు మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పౌడర్ అండ్ చివరిగా కారం పొడి వేసి వీటిని చక్కగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కొద్దిసేపు కలుపుకున్నాక ఇందులోకి
అర గ్లాస్ వరకు నీళ్ళను పోసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. కొద్దిసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇలా గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక ఇందులోకి కసూరి మేతి వేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి, గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గ్రేవీని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండ్ సేమ్ క్వాంటిటీలో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. కొంతమంది బిర్యానీ చేసేటప్పుడు చికెన్ని ఉడికించుకోకుండానే డైరెక్ట్గా దమ్ చేసేస్తారండి. అలా అస్సలు చేయకండి, ఎందుకంటే చికెన్ అనేది సరిగ్గా ఉడకదు. అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసి 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ చికెన్ ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఈ చికెన్ని పూర్తిగా ఉడికించకూడదండి, ఒక 70% ఉడికించుకుంటే సరిపోతుంది. మిగిలిన సగం దమ్ పెట్టేటప్పుడు ఉడుకుతుంది. ఇలా గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా గ్రేవీని తీసి పక్కనైతే పెట్టేసుకుందాం. ఇలా గ్రేవీని తీసుకున్నాక మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలోకి నీళ్ళను పోసుకొని ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్, 2 టీ స్పూన్ వరకు ఆయిల్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలండి. కొద్దిసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాసుమతి రైస్ని అయితే వేసేసుకోవాలండి. ఈ రైస్ని వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి లైట్గా కలుపుకొని ఈ రైస్ని 60-70% వరకు ఉడికించుకోవాలండి. రైస్ని పూర్తిగా ఉడికించుకుంటే బిర్యానీ దమ్ పెట్టేటప్పుడు అన్నం మొత్తం మెత్తగా అయిపోతుందండి. కాబట్టి 60-70% వరకు మాత్రమే ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఉడికించుకున్న ఈ అన్నాన్ని బిర్యానీ గిన్నెలోకి లేయర్ వైజ్గా వేసుకోండి. ఫస్ట్ ఒక లేయర్గా రైస్ని వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇలా మళ్ళీ రెండో లేయర్గా రైస్ని వేసుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ గ్రేవీని అయితే వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోండి. తర్వాత ఫైనల్ లేయర్గా మళ్ళీ రైస్ని వేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోండి. అలాగే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి. ఇలా 3 లేయర్స్గా అన్నాన్ని వేసుకున్నాక చివరిగా రైస్ కొంచెం మధ్య మధ్యలో ఎల్లో కలర్లో కనిపించడానికి కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే వేసేసుకోండి. చివరిగా నెయ్యి వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువు గల వస్తువుని పెట్టి 20 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలండి. స్టార్టింగ్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచి దమ్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఈ బిర్యానీని సైడ్ నుంచి గరిటె పెట్టి తీయాలండి. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.